ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 175 అసెంబ్లీ స్థానాలకు గాను ఏకంగా 164 ఎమ్మెల్యే సీట్లను కైవసం చేసుకుంది. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో 151 స్థానాలను కైవసం చేసుకున్న వైసీపీ ఈసారి కేవలం 11 స్థానాలను మాత్రమే పరిమితమైంది. అధికార వైసీపీ కేవలం 11 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. వైసీపీ కీలక నేతలు, మంత్రులు ఈ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవటం జరిగింది. 11 సీట్లలో మాత్రమే విజయం సాధించి ప్రతిపక్ష హోదా కూడా సాధించలేకపోయింది. 4 పార్లమెంటు స్థానాలకు మాత్రమే ఆ పార్టీ పరిమితమైంది. ప్రభుత్వ వ్యతిరేకత, ప్రజా ఆగ్రహంతో వైసీపీ కంచుకోటలు కూడా బద్దలయ్యాయి. వైసీపీ ఘోర ఓటమితో ఆ పార్టీలో గెలిచిన ప్రజాప్రతినిధులు ఎంతమంది ఉంటారా అనుమానం కలుగుతోంది. ఇప్పటికే మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు వైసీపీకి రాజీనామా చేశారు. విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. నటుడు అలీ సైతం వైసీపీ ఓడిపోవటంతో రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. పార్టీ ఓడిపోవటంతో చాలా మంది నాయకులు పార్టీ మారేందుకు చూస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు టీడీపీలో చేరటానికి రెడీ అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. 2014 ఎన్నికల్లో దర్శి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారాయన. 2014లో టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసిన సిద్ధా రాఘవరావుకు జనసేన మద్దతు లభించటంతో కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా లభించాయి. దీంతో ఇక్కడ సిద్ధా రాఘవరావు గెలుపు సాధ్యమైంది. 2019 ఎన్నికల్లో అనూహ్యంగా సిద్ధా రాఘవరావును టీడీపీ అధిష్టానం ఒంగోలు పార్లమెంటుకు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయించింది. ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన సిద్ధా రాఘవరావు ఆ తర్వాత అధికార పార్టీ వైసీపీలో చేరారు. ఈ ఎన్నికల్లో దర్శి టికెట్ ఆశించిన ఆయనకు మొండి చెయ్యి ఎదురైంది. జగన్ సూచనతో టికెట్టు దక్కకపోయినా ఆయన వైసీపీలో కొనసాగారు. అయితే ఎన్నికల్లో ఓడిపోవటంతో తిరిగి తన సొంత గూటికి చేరుకోవటానికి ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను కూడా పార్టీ అధినేత వైఎస్ జగన్కు పంపారు. జిల్లాకే చెందిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ద్వారా టీడీపీలోకి రావటానికి సిద్ధా రాఘవరావు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. చంద్రబాబుతో మాట్లాడి టీడీపీ చేరికకు మార్గం సుగమం చేయాలని గొట్టిపాటిని కోరినట్టు తెలుస్తోంది. మరి కష్టకాలంలో టీడీపీని వదిలి వైసీపీలో చేరిన సిద్ధా రాఘవరావును చంద్రబాబు పార్టీలో చేర్చుకుంటారా లేదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదిలా ఉంటే ఎన్నికల పరాజయం మర్చిపోకముందే పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీకి మరో ఎదురుదెబ్బ తప్పేలా లేదు. ఇప్పటికే పిఠాపురంలో పవన్ కళ్యాణ్పై పోటీకి వంగా గీతను దింపి చేతులు కాల్చుకున్న వైసీపీకి ఇప్పుడు ఆ నిర్ణయంతో నష్టపోయిన మాజీ ఎమ్మెల్యే కూడా గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే జనసేన నేతలతో ఆయన చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. త్వరలో కీలక నిర్ణయం వెలువడనుంది. గత ఎన్నికలకు ముందు పిఠాపురంలో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న పెండం దొరబాబును కాదని జగన్ పవన్ కళ్యాణ్పై పోటీకి కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతను తెచ్చి నిలబెట్టారు. అయితే పవన్ కళ్యాణ్ హవాలో వీరిద్దరిలో ఎవరు పోటీ చేసినా ఓడిపోయే పరిస్థితి. కానీ సిట్టింగ్ అయినా తనను కాదని కాకినాడ ఎంపీ అయిన వంగా గీతను తీసుకొచ్చి పిఠాపురంలో పోటీ చేయించడంతో ఎన్నికల్లోనూ ఆమెకు దొరబాబు సహకరించలేదని తెలుస్తోంది. ఇప్పుడు ఏకంగా ఆయన పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు. పిఠాపురంలో పవన్ విజయం తర్వాత వైసీపీ నేతలైన వంగా గీతతో పాటు పెండం దొరబాబు కూడా కనిపించటం లేదు. మారిన పరిస్థితుల్లో జనసేనలో చేరితే భవిష్యత్తులో పక్కన నియోజకవర్గాల్లో అయినా సీటు దక్కుతుందనే భావనలో ఉన్న దొరబాబు ఆ పార్టీ నేతలతో టచ్లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తేనే ఆయనకు జనసేనలో చేరే అవకాశం దక్కుతుంది. ఇది తేలితే ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. చూడాలి మరి ముందు ముందు వైసీపీలో ఎంతమంది మిగులుతారో.